నామమున మీ అందరికీ వందనాలు. మన జీవితంలో ఎన్ని కష్టాలు కొరతలు ఎదురైనప్పుడు మనం ఐధైర్యపడటం కానీ ఏమీలో ఉన్న చోట అద్భుతాలు చేయగల దేవుడు మనతో ఉన్నాడని మీకు తెలుసా? ఈరోజు మనం బైబిల్లో యేసు ప్రభు చేసిన ఒక గొప్ప అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అదే 5 రొట్టెలు మరియు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టడం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మీ విశ్వాసాన్ని ఖచ్చితంగా పెంచుతుంది. ఒకరోజు యేసు ప్రభు దేవుని వాక్యం బోధిస్తుండగా ఆయన వెనక వేల సంఖ్యలో ప్రజలు అడవి ప్రాంతానికి వచ్చారు. సమయం గడిచిపోయింది, సాయంత్రం అయింది. ఆ ప్రజలందరూ ఆకలితో ఉన్నారు, కానీ ఆ నిర్జన ప్రదేశంలో వారికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? శిష్యులు కంగారు పడుతున్నారు. ప్రభువా, వీరిని పంపించేయండి, వారు వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారని చెప్పారు. అప్పుడు యేసు ఏమన్నారో తెలుసా? వారేమీ వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని. శిష్యుల దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఒక చిన్న బాలుడు తన దగ్గరున్న 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభువుకి ఇచ్చారు. ఆ చిన్న బాలుడు దగ్గర ఉన్నది చాలా తక్కువే, కానీ అది దేవుని చేతికి చిక్కినప్పుడు ఏమైందో తెలుసా? యేసు ఆ రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు చూసి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకి ఇచ్చారు. వారిని పంచుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కడుపు నిండా తిన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందరూ తిన్న తర్వాత కూడా 12 గంపలు నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.